బులెటిన్లో బిగ్ న్యూస్ చూస్తున్నాము. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఆన్లైన్ లోన్ యాప్ కేసు దర్యాప్తు వేగవంతం చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ముఖ్యంగా లోన్ తీసుకున్న వ్యక్తులకు ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్న కాల్ సెంటర్లపై దాడులు నిర్వహించారు. సైబరాబాద్లో 4గురిని, హైదరాబాద్లో 6గురిని అదుపులోకి తీసుకున్నారు. మరి కాసేపట్లో వారిని మీడియా ముందు ప్రవేశపెట్టబోతున్నారు. యాప్ల దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూడటంతో వాటి ప్రతినిధులు, టెలికాలర్ల మధ్య లావాదేవీలపై దృష్టి సారించారు పోలీసులు. ప్రతి నెల టెలికాలర్కు జీతాల చెల్లింపు ఎక్కడి నుంచి జరుగుతుంది అనే అంశంపై దర్యాప్తు జరుపుతున్నారు. ఢిల్లీలోని గుర్గాం సమీపంలో 16 యాప్లకు సంబంధించిన 10 కాల్ సెంటర్లపై దాడులు చేయగా అక్కడ 400 మంది టెలికాలర్లుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఇక్కడ కాల్ సెంటర్ ప్రతినిధులు 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి ద్వారా మరింత సమాచారం రాబట్టారు పోలీసులు. గురుగ్రామ్ కాల్ సెంటర్లో దొరికిన డేటా ఆధారంగా హైదరాబాద్లో ఉన్న కాల్ సెంటర్లపై దాడులు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. హైదరాబాద్ కాల్ సెంటర్లపై 700 మంది టెలికాలర్లుగా పనిచేస్తున్నట్లు ఇప్పటి వరకు గుర్తించారు. కాల్ సెంటర్ల పనితీరుపై వీరిని విచారించగా టెలికాలర్లను S1, S2, S3లుగా విభజించి పనులు అప్పగిస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. సకాలంలో లోన్ రికవరీ చేయించిన టెలికాలర్లకు జీతంతో పాటు అదనంగా 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు ఇన్సెంటివ్లు అందిస్తున్న అంశం పోలీసు విచారణలో వెలుగు చూసింది. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, ఊహా ఇన్స్టాంట్ లోన్ యాప్స్, కాల్ మనీ యాప్స్కు సంబంధించినటువంటి అంశంలో పోలీసుల కీలక దశకు చేరుకున్నారు. ఇన్వెస్టిగేషన్లో ఇప్పటికే కాల్ సెంటర్ల నిర్వహణ ఎక్కడి నుండి కొనసాగుతుంది, కాల్ సెంటర్లకు సంబంధించినటువంటి యాప్స్ మేనేజ్మెంట్ పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం, మరి కాసేపట్లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మీడియా సమావేశంలో 4 నిందితులు అదుపులోకి తీసుకున్నటువంటి 4 నిందితులను కూడా మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. ఈ యాప్స్కు సంబంధించినటువంటి మనీ ట్రాన్సాక్షన్ ఎక్కడికి వెళ్ళి జరిగింది, యాప్స్ నిర్వహణకి కాల్ సెంటర్కి మధ్యలో ఉన్నటువంటి అకౌంట్ ట్రాన్సాక్షన్స్ పైన కూడా పూర్తిగా పోలీసులు అయితే కీలకమైనటువంటి ఒక కీలకమైనటువంటి హార్డ్ డిస్క్ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ల్యాప్టాప్స్, తర్వాత 32 మొబైల్స్, హార్డ్ డిస్కులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. వీటి ఆధారంగా ఇప్పటి వరకు పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి కీలక డాటాతో బెంగళూరు, ఢిల్లీ, గుర్గావ్కు సంబంధించినటువంటి కీలక వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు నిన్న బేగంపేటలో ఉన్నటువంటి 2 కాల్ సెంటర్ల పైన కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. సుమారు 700 మందికి పైగా కాల్ సెంటర్లో పనిచేస్తున్నట్లు గుర్తించినటువంటి పోలీసులు వారికి 41 CRP నోటీస్ జారీ చేశారు. విచారణకు ఎప్పుడైనా సరే హాజరు కావాలనేటువంటి అంశాన్ని పనిచేస్తున్నటువంటి కాల్ సెంటర్ ఉద్యోగులకు కూడా పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. అయితే ఈ కాల్ సెంటర్ నిర్వహణకు సంబంధించి 3 దశల్లో కూడా కొనసాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. S1, S2, S3, S2 అనేది కూడా నార్మల్గా రిమైండ్ చేసేటువంటి సర్వీస్కి సంబంధించినటువంటి కాల్ సెంటర్స్. ఇక S1 అనేది గుర్గావ్లో ఉంటుంది. డబ్బులు కట్టడము 1 వీక్ లేట్ అయితే చిత్రహింసలకు గురి చేసి వారిని వేధిస్తున్నటువంటి కాల్ సెంటర్ నిర్వహణ మొత్తం కూడా గుర్గావ్ నుండి కొనసాగుతున్నట్లు కూడా పోలీసులు ఐడెంటిఫై చేశారు. వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి కాల్ డేటాని యాక్సెస్ చేసి వారి కాంటాక్ట్స్కి ఒక గ్రూప్గా క్రియేట్ చేసి వాటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఇన్వెస్టిగేషన్లో పోలీసులు వెల్లడిస్తున్నటువంటి అంశాలు ఏంటంటే, వాటిని గ్రూప్గా బేస్ చేసుకొని కాల్ సెంటర్కి సంబంధించినటువంటి నిర్వహణ వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు డబ్బులు సకాలంలో కనుక రీకవర్ చేపిస్తే వారికి ఇన్సెంటివ్స్ కూడా చెల్లిస్తున్నట్లు కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో వెల్లడైనటువంటి అంశాలు. మరి ఇంతటి దారుణమైనటువంటి యాప్స్ వెనకాల నిర్వహణ ఎవరిది ఉందన్నటువంటి కోణంలో కూడా పోలీసులు కూపీలాగుతున్నారు. చైనాకు సంబంధించినటువంటి కొన్ని యాప్స్ దీని వెనకాల పనిచేస్తున్నట్లు ప్రాథమికంగా పోలీసులకు ఉన్నటువంటి సమాచారం. ఈ కోణంలో కూడా లోతైనటువంటి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 6గురిని అదుపులోకి తీసుకున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు 4గురిని అదుపులోకి తీసుకున్నారు. రాజేంద్ర నగర్ ఇన్సిడెంట్ తర్వాత పూర్తిగా కాల్ డేటా నెట్వర్క్ ఆధారంగా కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు మొదలైంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ సెల్ ఫోన్స్లో మొత్తం కూడా కాల్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు. ఇందులో S3, S2, S1 అనేటువంటి 3 కేటగిరీలు ఉన్నాయి. ఎవరైతే బెదిరింపులకు పాల్పడి వారికి సంబంధించినటువంటి ఫోటోలని పబ్లిష్ చేస్తూ సోషల్ మీడియాలో పెడుతూ వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు పోస్ట్ చేస్తున్నారు, వారికి సంబంధించినటువంటి సెల్ ఫోన్స్ని తర్వాత డాటాని మొత్తం కూడా పోలీసులు అయితే సేకరించారు. హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి కాల్ సెంటర్ డాటాకు సంబంధించిన కాంటాక్ట్స్ ఎక్కడి నుండి వచ్చాయి, వారికి సంబంధించినటువంటి డబ్బుల ట్రాన్సాక్షన్ అకౌంట్స్
ప్రాసెస్ ఎక్కడి నుండి జరుగుతుంది, ఎన్ని రోజులుగా ఈ యాప్స్కు సంబంధించినటువంటి నిర్వహణ కొనసాగుతుందన్న దానిపైన కూడా పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ కాల్ సెంటర్కి సంబంధించినటువంటి నిర్వహణ అనేది జస్ట్ థర్డ్ పార్టీ ఏజెన్సీగానే చూస్తున్నారు. అసలు కీలక సూత్రధారులకు సంబంధించినటువంటి అంశంపైన కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అసలు కీలకమైనటువంటి సూత్రధారులు ఎక్కడి నుండి మొత్తం కూడా ఈ వ్యవస్థను రన్ చేస్తున్నారు, కేవలం థర్డ్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెన్సీ అనేది వీటికి సంబంధించినటువంటి డబ్బులకు సంబంధించినటువంటి రికవరీ చేయడానికి, వాళ్ళని బెదిరించడానికి మాత్రమే. అలాంటిది ఈ ఏజెన్సీకి సంబంధించినటువంటి నిర్వహణకు సంబంధించిన డబ్బులు ఎక్కడి నుండి ట్రాన్సాక్షన్ కొనసాగుతుందన్న దానిపైన కూడా మరి కాసేపట్లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మీడియా ముందు వెల్లడించనున్నారు. మనం చూస్తున్నాం పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి సెల్ ఫోన్స్, ల్యాప్టాప్, హార్డ్ డిస్క్లను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎంతమందికి సంబంధించినటువంటి నెట్వర్కింగ్ మొత్తం కూడా ఇందులో భద్రపరిచారు, దీని ద్వారా ఎన్ని రోజులుగా కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగిందన్న దానిపైన కూడా పోలీసులు అయితే కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటివరకు పోలీసుల దగ్గర ఉన్నటువంటి సమాచారం ఒక్కసారిగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. పోలీసులు ఈ కేసుకు సంబంధించినటువంటి నిందితులను కూడా మరి కాసేపట్లో ప్రవేశపెట్టనున్నారు. మొత్తం 6గురిని కూడా సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 6గురికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూస్తే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించినటువంటి సీఈఓను కూడా అదుపులోకి తీసుకున్నారు. అతనే చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా తెలుస్తుంది. కొనకంతం శరత్ చంద్ర అనేటువంటి వ్యక్తి దీనికి సంబంధించినటువంటి మొత్తం ఆపరేట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. పది కాసేపట్లో వీటికి సంబంధించినటువంటి సిపి ప్రెస్ మీట్ ప్రారంభమవుతుంది. దీంట్లో కీలకమైనటువంటి సమాచారం అయితే వెల్లడిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఆన్లైన్ లోన్ యాప్ కేసు దర్యాప్తు వేగవంతం చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఆ స్పెసిఫిక్ కంప్లైంట్ పైన మనము ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో. ఆ ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాత ఒక తీవ్రతను చూసి మనము డీసీపీ క్రైమ్స్ రోహిణి నేతృత్వంలో మనం ఏసీపీ సైబర్ క్రైమ్స్ బాలకృష్ణారెడ్డి, మన ఇన్స్పెక్టర్ సంజయ్ కుమార్ ఒక టీం ఫామ్ చేసి ఇది ఎట్లా టెక్నికల్గా ఎట్లా నడుస్తున్నారు, ఏం చేస్తున్నారు పైన ఒక చాలా లోతుగా మనం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ ఒక్క ఇన్వెస్టిగేషన్లో రివీల్ ఏమైందంటే మనకు వీళ్ళు ఈ స్పెసిఫిక్ 2 కంపెనీస్ ఉన్నాం. మనము రేడ్ చేసిన 2 కంపెనీస్ ఆనియన్ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు క్రెడ్ ఫాక్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఇక్కడ మన రాయదుర్గంలో ఈ ఒక కంపెనీ నడిపిస్తున్నారు. 2 వాళ్ళు 3 అప్లికేషన్స్ని వాళ్ళు పెట్టడం జరిగింది గూగుల్ ప్లే స్టోర్లో. క్యాష్ మామా, లోన్ జోన్, ధనాధన్ అని చెప్పి 3 అప్లికేషన్స్ వాళ్ళు రన్ చేయడం జరిగింది. సో ఈ ఒక స్పెసిఫిక్ కంప్లైంట్ డీటెయిల్స్కి వెళ్తే ఒక వ్యక్తి, ఒక బాధితుడు ఆయనకి డబ్బులు అవసరం ఉన్న వల్ల గూగుల్ ప్లే స్టోర్లో వెళ్ళి ఎవరెవరు లోన్ ఇస్తారు, ఇన్స్టంట్ లోన్ ఎక్కడ దొరుకుతుంది, ఏం చేయాలని చెప్పి వాళ్ళు ఆయన సెర్చ్ చేసినప్పుడు ఒక క్యాష్ మామా అని చెప్పి ఒక అప్లికేషన్ని ఆయన డౌన్లోడ్ చేయడం జరిగింది. ఆ డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ ఒక అప్లికేషన్ చూసిన తర్వాత ఆయన ఆధార్ కార్డు, పాన్ కార్డు, సెల్ఫ్ అథెంటికేటెడ్ ఫోటోసు, ఒక 3 నెలల బ్యాంక్ స్టేట్మెంట్స్ని కూడా ఆయన అప్లోడ్ చేయడం జరిగింది. ఆ అప్లోడ్ చేయడం వల్ల ఆయనకు వచ్చింది 5,000 ఇన్స్టంట్ లోను. 7 డేస్లో అది రీపే చేయాలి. అది కూడా మొత్తం 5,000 రాలేదు. 1,180 రూపీసు జిఎస్టీ మరియు ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పి డిడక్ట్ చేయడం జరిగింది. సో ఆయనకి వచ్చిన అమౌంటు 3,820 రూపాయలు. అంటే 5,000 రూపాయలు లోన్ తీసుకుంటే 3,820 రూపాయలు రావడం జరిగింది. ఈయన ఇట్లా 5,000 చొప్పున 6 సార్లు ఈ క్యాష్ మామా నుంచి అమౌంట్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఆయనకు ఈ ఒక డేటాబేస్ ద్వారా వేరే వాళ్ళు కూడా అది యాక్సెస్ ఉండడం వల్ల వేరే లోన్ అప్లికేషన్స్ ఉన్నావు వాళ్ళు కూడా ఆయనకు మీకు లోన్ కావాలని చెప్పి వాళ్ళు అడగడం స్టార్ట్ చేశారు. ఏ ఫిష్
మంకీ క్యాష్, క్యాష్ ఎలిఫెంట్, లోన్ జోన్, క్యాష్ జోన్, వాటర్ ఎలిఫెంట్, మేరా లోన్ అని చెప్పి రకరకాల అప్లికేషన్స్. వాళ్ళ పేరు చూస్తేనే వాళ్ళు ఒక గమ్మత్ పేరుతోని వాళ్ళంతా కాంటాక్ట్ చేయడం జరిగింది. ఈయన మొత్తము 5,000 చొప్పున 6 సారి 30,000 లోన్ అమౌంట్ తీసుకోవడం జరిగింది. సో దాంట్ని మొత్తం జనవరి నుంచి సెప్టెంబర్ దాకా దాదాపు 9 నెలల ఈయన ఈ ఒక లోన్ తీసుకోవడం జరిగింది. సో ఆమె ఈ ఒక 20,000 30,000 లోన్కి ఆల్రెడీ అంతకుముందే ఆమెది 10,000 రూపాయలు డిడక్ట్ చేయడం జరిగింది. సో మళ్ళీ ఆమె పేమెంట్ చేసింది అంటే 5,000 కట్టాలి. మళ్ళీ వాళ్ళు ఎంత అమౌంట్ కట్టుంటారు మళ్ళీ అదే అమౌంట్ కట్టాలి. వాళ్ళు ఇనిషియలీ అమౌంట్ డిడక్ట్ చేస్తారు, మళ్ళీ పేమెంట్ చేసినప్పుడు ఫుల్ అమౌంట్ కట్టాలి. సో ఇట్లా అనే 29,000 రూపాయలు కట్టేశారు. ఇంకా 1,000 మాత్రమే మిగిలింది. బట్ అది వాళ్ళు అడిగితే ఇంకా మీ లోన్ క్లియర్ కాలేదు, మీరు ఇంకా దాదాపు 8,634 రూపాయలు బాకీ ఉన్నారని చెప్పి ఆయనకు చెప్పడంతో ఆయన కంగాలు అయిపోయినారు. నేను తీసుకునేది 30,000 ఎట్లా అయిందంటే వాళ్ళు రకరకాల పెనాల్టీసు ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ అని పెట్టి ఆయనకు మళ్ళీ 8,634 రూపాయలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. ఇది అయిన తర్వాత మళ్ళీ ఆయనకు హెరాస్మెంట్ స్టార్ట్ కావడం జరిగింది, ఫోన్ చేయడం జరిగింది, థ్రెటన్ చేయడం జరిగింది, లీగల్ నోటీస్ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా బాధాకరం ఏమంటే వాళ్ళు తెలియకుండానే ఈ బాధితులందరూ కూడా వాళ్ళు డౌన్లోడ్ చేసినప్పుడు వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న కాంటాక్ట్ లిస్ట్ కూడా వాళ్ళు యాక్సెస్ ఇవ్వడం జరిగింది. ఆ యాక్సెస్ ఇవ్వడంతో వాళ్ళకు కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఫోన్ చేయడము, వీళ్ళు బాధితుడు ఒక ఫోటో పంపడము, ఈయన మా దగ్గర లోన్ తీసుకున్నారు, ఈయన ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెప్పి కూడా రకరకాల మెసేజెస్ మెసేజెస్ ఫ్లిత్తి లాంగ్వేజెస్తో కూడా చేయడం జరిగింది. సో మనము ఈ వచ్చిన ఒక కేసు 1134 క్రైమ్ నెంబరు మనది సైబర్ క్రైమ్లో ఈ సంవత్సరం ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మనము ఈ యొక్క లోతుగా మనము ఈ యొక్క అప్లికేషన్ పైన వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, నేను కూడా లాస్ట్ వీకు నేను మన డీసీపీ గారు మన ఏసీపీ బాలకృష్ణారెడ్డి ఇన్స్పెక్టర్ కూడా ఆర్బీఐకి వెళ్ళడం జరిగింది. ఇది లోన్ అప్లికేషన్ ఏమో, డౌన్లోడ్ చేయడం ఏమో, ఎన్బిఎఫ్సిస్ ఎవరు, వీళ్ళకి ఎవరు అధికారం ఇచ్చారు, ఎందుకు చేస్తున్నారు ఇట్లా. ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందే చాలా చోట్ల కూడా మనకు ఒకసారి చూస్తే మనం మహారాష్ట్రలో కూడా ఇది ఒక ఇలాంటి కేసు జరిగినని చెప్పి తెలిసింది, కర్ణాటకలో కూడా ఇలా చేస్తున్నారని చెప్పి తెలిసింది. మొత్తం భారతదేశంలో కూడా ఇదంతా ఈ విధంగా వాళ్ళు హెరాస్మెంట్ చేస్తున్నారు. ఈ ఒక అప్లికేషన్స్ డౌన్లోడ్ చేయడం వల్ల చాలా బాధితులను కూడా వాళ్ళు థ్రెటన్ చేయడం జరుగుతుందని చెప్పి తెలిసిన తర్వాత నేను స్వయంగా మన డీసీపీ గారు అందరు కలిసి ఇక్కడ ఉన్న రీజనల్ డైరెక్టర్ ఆర్బీఐ వాళ్ళ ఆఫీసర్స్ కూడా మనం లాస్ట్ వీక్ కలవడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ దృష్టి కూడా ఈ ఒక లోన్ అప్లికేషన్ స్కామ్ పైన కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. మన ఇన్వెస్టిగేషన్లో తెలిసిందేమంటే వీళ్ళు ఇక్కడే ఒక బిల్డింగ్ తీసుకొని మన రాయదుర్గం ఏరియాలో 2 కంపెనీస్ రిజిస్టర్ చేయడం జరిగింది. మనకు ఈ ఆనియన్ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్, క్రెడ్ ఫాక్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి 2 కంపెనీస్ చేయడం జరిగింది. మొత్తం మనము 6 అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇదంతా మాస్టర్ మైండ్ శరత్ చంద్ర అని చెప్పి ఈయన CEO ఆఫ్ ఆనియన్ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా ఆయన డైరెక్టర్ కూడా క్రెడ్ ఫాక్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. శ్రీమతి పుష్పలత ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ బోత్ కంపెనీస్ ఆనియన్ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు డైరెక్టర్ ఈ క్రెడ్ ఫాక్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్లో. ఇంకోటి వాసువా చైతన్య అని చెప్పి ఈజ్ డైరెక్టర్ ఆఫ్ క్రెడిట్ ఫాక్స్. వెంకటేష్ ఈయన కలెక్షన్ ఏజెంటు. సచిన్ దేశ్ముఖ్ అని చెప్పి ఇంకోటి కలెక్షన్ ఏజెంటు. సయ్యద్ ఆషిక్ అని చెప్పి ఈయన ఒక టీమ్ లీడర్. అందరు కూడా ఒక టీమ్ లీడరు. దాదాపు 110 మంది ఈ ఒక కాల్ సెంటర్లో ఈ 2 కంపెనీ కాల్ సెంటర్లు కూడా వీళ్ళు పనిచేయడం జరుగుతుంది. సో వీళ్ళు మోడస్ ఆపరండి అని చెప్తే అది అంతకుముందు చెప్పినట్లు మనకు గూగుల్ ప్లే స్టోర్లో వీళ్ళు అంతా అప్లికేషన్ పెట్టడం జరుగుతుంది. ఎవరికి ఇన్స్టంట్ లోన్ కావాలి వాళ్ళు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు వాళ్ళు 35% ఇంట్రెస్ట్ 35% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. అంటే 3% నెల వడ్డీ, అంటే నార్మల్ రేట్లు తీసుకుంటే 3% అంటే ఆల్మోస్ట్ 35% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్గా లోన్ అమౌంట్లోనే ఆ ఇంట్రెస్ట్ డిడక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత పేమెంట్ చేయాల్సి వస్తుంది. మొత్తం అమౌంట్ అంతా 7 డేస్లో పేమెంట్. ఇది 7 డేస్లో పేమెంట్ ఉంటుంది. పేమెంట్ తప్పితే 1% ఏ అమౌంట్ మిగిలి ఉంటుంది ఆ మిగిలిన అమౌంట్ పైన 1% పెనల్టీ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. సో ఇట్లా వీళ్ళు ఈ ఒక స్కీమ్ని రన్ చేయడం జరుగుతుంది. ఈ CEO శరత్ చంద్ర ఈ అన్ని 2 కంపెనీస్ లో పనిచేయడం జరుగుతుంది. దాదాపు 110 ఎంప్లాయీస్ ఈ ఒక
కంపెనీలో పనిచేయడం జరుగుతుంది. ఈ యొక్క ఇన్స్టా లోన్ అప్లికేషన్స్లో ఈ 2 కంపెనీస్ కూడా చాలా అప్లికేషన్స్ డెవలప్ చేసినారు. వాళ్ళు డెవలప్ చేసిన అప్లికేషన్స్లో క్యాష్ మామా, లోన్ జోను, ధనాధన్ లోను, క్యాష్ అప్, క్యాష్ బస్సు, మేరా లోన్, క్యాష్ జోన్ అని చెప్పి ఇట్లా రకరకాల అప్లికేషన్స్ కూడా వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. 2 అప్లికేషన్స్ వాళ్ళు ఏషియా ఇనో నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఢిల్లీలో ఉన్న కంపెనీకి అమ్మడం జరిగింది. క్యాష్ బస్సు, క్యాష్ అప్ అనేది 2 అప్లికేషన్స్ను. ఇంకోటి మేరా లోన్, క్యాష్ జోన్ అనేది బ్లూ షీల్డ్ ఫిన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు కంపెనీకి వాళ్ళు అమ్మడం జరిగింది. ఇట్లా 4 అప్లికేషన్స్ వాళ్ళు ఈ 2 కంపెనీకి అమ్మారు. వాళ్ళు 3 అప్లికేషన్స్ని రన్ చేస్తున్నారు. క్యాష్ మామా అప్లికేషన్స్ ఇది ఆనియన్ క్రెడిట్ కంపెనీకి లింక్ ఉంది. ఇంకా 2 అప్లికేషన్స్ ధనాధన్ లోన్ జోన్ అనేది క్రెడ్ ఫాక్స్ టెక్నాలజీస్కి లింక్ ఉంది. వీళ్ళు రన్ చేసేది మాత్రం 3 అప్లికేషన్స్. బాకీ డెవలప్ చేసిన అప్లికేషన్స్ 2 కంపెనీకి అమ్మడం జరిగింది. ఇప్పటిదాకా వాళ్ళ దగ్గర 1.5 lakh కస్టమర్స్ డబ్బులు తీసుకోవడం జరిగింది. యాక్టివ్గా అంటే ఏం చేస్తున్నారంటే 5,000 తర్వాత ఒక గుంత తీస్తారు, మళ్ళీ ఆ గుంతను ముంచడానికి ఇంకోటి గుంత, ఇట్లా ఆ విష చక్రంలోనూ పడుతున్నారు. ఇట్లా 70,000 మెంబర్స్ యాక్టివ్గా ఉన్నారని చెప్పి ఈ 2 కంపెనీలో మనకు తెలిసింది. ఈ 7 daysలో అమౌంట్ ఇవ్వకపోతే వీళ్ళు ఒక బకెట్ సిస్టమ్ అని పెట్టుకున్నారు. ఆ బకెట్ సిస్టమ్ అంటే డ్యూ డేట్ నుంచి తీసుకున్న అమౌంట్ నుంచి డ్యూ డేట్ దాకా ఒక 0 బకెట్ అని పెట్టుకుంటారు. ప్లస్ తర్వాత day 1 to day 3 S1 బకెట్ అని పెట్టుకుంటారు. అంటే అప్పుడు సాఫ్ట్గా చూడయ్యా బాబు మీరు లోన్ తీసుకున్నారు కట్టండి అని చెప్పి సాఫ్ట్గా మాట్లాడతారు. ఆ 3 రోజు ఆయన కట్టకపోతే 2nd 4th డే నుంచి 10th డే దాకా S2 బకెట్ అంటారు. వాళ్ళు S2 బకెట్లో కొంచెము వాళ్ళ వాయిస్ని పెంచుతారు. మళ్ళీ మీరు ఇవ్వకపోతే మీకు లీగల్ నోటీస్ పంపిస్తాను, మనుషులు వస్తారు, మీకు హెరాస్ చేస్తారని చెప్పి ఇట్లా వాళ్ళు S2 బకెట్లో ఉన్న వాళ్ళ కస్టమర్స్కి ఇట్లా హెరాస్ చేయడము, థ్రెటన్ చేయడము, లీగల్ నోటీస్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇంకోటి day 11 to day 30 ఉన్న వాళ్ళకు ఇట్లా వాళ్ళు కాంటాక్ట్స్ యాక్సెస్ ఇచ్చిన కాంటాక్ట్స్లో నంబర్ తీసుకొని వాళ్ళకు వాట్సాప్ మెసేజెస్, SMS పంపడము, వాళ్ళ ఫొటోస్ పంపడము, డిఫేమ్ చేయడము, వాళ్ళు రకరకాల అబ్యూజివ్ థ్రెటనింగ్ మెసేజ్ చేయడం జరుగుతుంది. ఇట్లా వీళ్ళు పబ్లిక్ని అంతా బాగా హెరాస్ చేసేవాళ్ళు. ఈ ధనాధన్ అప్లికేషన్ మాత్రము ఎటువంటి NBFCస్కి లింక్ లేదు. వేరేజ్ ఈ క్యాష్ మామా, లోన్ జోను దాదాపు 9 NBFCస్కి లింక్ ఉన్నాం. ఆ NBFCస్ కూడా మనము లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎట్లా ఇచ్చారు, ఏముంది వాళ్ళ ఒప్పందం కూడా దానిపైన కూడా మనం ఆరా తీయడం జరుగుతుంది. ఈ ఒక ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే చాలా కంప్లైంట్స్ మనకు రావడం జరుగుతుంది. ఈ ఆనియన్ అండ్ క్రెడ్ ఫాక్స్ కంపెనీస్కి చెందిన 2 అకౌంట్స్ని మనము సీజ్ చేయడం జరిగింది. మొత్తం దాదాపు 1.52 crores అంటే ఆల్మోస్ట్ 18 అకౌంట్స్ని మనం సీజ్ చేశాను. 1.52 crore అమౌంట్ని మనము సీజ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా వీళ్ళు 2 అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు. 2 అకౌంట్స్ అంటే ఒక అకౌంటు డిస్పర్స్ చేయడానికి, లోన్ ఇవ్వడానికి ఒక అకౌంట్ అయితే రిసీవ్ చేసుకోవడానికి ఇంకోటి అకౌంట్ పెడతారు. ఇట్లా 2 అకౌంట్ వాళ్ళు కలెక్షన్ అకౌంట్, ఒక డిస్పర్సింగ్ అకౌంట్ అని చెప్పి పెట్టడం జరుగుతుంది. 35% ఇంట్రెస్ట్ ప్లస్ పెనల్టీస్ కలెక్ట్ చేస్తున్నారు. మనము ఈ ఎవరెవరు NBFCs ఉన్నారు వాళ్ళందరూ కూడా మనము లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా గూగుల్ వాళ్ళు కూడా మనము నోటీస్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎట్లా ఈ ఒక అప్లికేషన్స్ని హోస్ట్ చేయడానికి ఎట్లా ఇచ్చినారు, వాళ్ళ మధ్యలో ఏం ఒప్పందం ఉందని చెప్పి కూడా మనం ఆరా తీయడం జరుగుతుంది. ఈ ఒక అక్యూజ్ దగ్గర నుంచి 3 ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ 3, మొబైల్ ఫోన్స్ 22, దాదాపు 18 అకౌంట్స్ని మనము సీజ్ చేయడం జరిగింది. 1.52 crore అమౌంట్ని మనము సీజ్ చేయడం జరిగింది. ఇట్లా ఈ ఒక స్కాము మనకు బయట వచ్చిన తర్వాత, ఎందుకంటే మనము ఒకసారి కనుక్కుంటే ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఈ ఒక స్కామ్ నడుస్తుంది, ఒక ఫ్రాడ్ నడుస్తుంది. ముఖ్యంగా లోన్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్తోని ఒక చార్జ్ చేయడం జరుగుతుంది. తర్వాత కలెక్షన్లో కూడా మనకు వాళ్ళు బాగా హెరాస్మెంట్ కావడం జరుగుతుంది, డిఫేమ్ చేయడం జరుగుతుంది అని చెప్పి మనకు తెలిసింది. ముఖ్యంగా ఈ ఒక స్కామ్ పైన, ఫ్రాడ్ పైన కూడా మనము RBI కూడా తెలియపరిచాను. వాళ్ళు కూడా NBFCs ఎవరెవరు అప్లికేషన్స్కి వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారని పైన కూడా వాళ్ళు నిఘా పెట్టడం జరుగుతుంది. సో పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను, ఇన్స్టా అనే అన్నీ కూడా మోసము. ఇన్స్టా లాటరీ కావచ్చు, ఇన్స్టా బెనిఫిట్స్ కావచ్చు, ఇన్స్టా లోన్ కావచ్చు.